ఇస్తున్నారు, ఇస్తున్నాం, తింటున్నాం. ఎవరు లేదని లేదు, గుంజుకున్నది తింటున్నాం, ఇస్తున్నారు. గరీబులకి ఇస్తున్నాం, తింటున్నాం బిడ్డ. ఫ్రీ బస్ మంచిగా ఉన్నాయి, ఫ్రీ బస్ పథకాలు కానీ ఉన్నాయి. మంచిగా మహిళలకి 2500 ఇస్తాను, ఇంక ఇవ్వట్లేదా? ఇస్తారు. ఇయ్యలేవు కదా అయ్యా, మాకు రెండే ఇస్తున్నా. అప్పుడుతో చాలా దినాలతో వస్తాయి నాకు. పెంచాం అమ్మ ఇందిరాగాంధీ ఉన్నప్పుడుతో వస్తున్నాయి మాకు. మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కదా, ఎవరికి వేస్తారు మళ్ళా? ఆ దేవుడికి గుర్తున్నది. నువ్వు చెప్పని నేను చెప్పాను, నువ్వు చెప్తావేమో ఇల్లు అయ్యమ్మా అల్ల అంటే మంచిగా చేస్తాం. మళ్ళా నువ్వు ఎల్ల చేస్తా అంటే నేను ఎట్లా వేయాలి చెప్పు. మన మర్జీ ఉన్నది. మా మా అయ్య ఉన్నాడు. మా చిన్నప్పుడుతోనే మా పిల్లగాడు ఇంత ఉండేప్పుడుతోను ఆమె నాయన కాకాలు అన్నలు తమ్ముళ్ళు అందరూ చూసుకుంటాం. మాకు చూస్తారు వాళ్ళు. ఖైరతాబాద్ డెవలప్మెంట్ మంచి పనులు అయినాయా? డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం కానీ అలాంటి ఇచ్చారు? ఇచ్చిండ్రు అయ్యా. ఫస్ట్ నేనే ఇచ్చేటోళ్ళు, అమ్మకు ఇయ్యలేరు. ఫస్ట్ నా పేరు ఫస్ట్ వచ్చింది బస్తీలా. ఇయ్యలేరు నాకు. మా మొగడు పోయినాడు పాపం. ఇండ్లు లేకుంటే ఆడ పోయి పనుకున్నాం. 20 సంవత్సరం పనుకున్నాం ఆ దుఃఖం మీద. అయ్యా దుఃఖం పెట్టింది ఆడ పెడితే ఆడ పన్నం. అయ్యా అన్నం వేసినాడు, తాగనికి ఇచ్చినాడు, బిర్యానీ తెప్పించినది, ఇంటితో ఇంతంత అన్నం తెచ్చి వేసినాడు. అయ్యా మాకు ఇల్లు ఎవ్వరు ఇస్తలేవు బిడ్డ. ఇప్పుడు డబల్ అన్న అందరికి ఇచ్చిన, మాకు ఇయ్యలేరు. మళ్ళా అది ఫస్ట్ ఏమో ఏ రూపాయలు ఇచ్చినా అది రాపిచ్చినా అది రాలేదు నాకు. నమ్మకం ఉందా మరి? మీ అయ్యే వచ్చిందని చెప్తా ఉన్నా. వస్తేనే ఇస్తా అన్నారు. పోయిన మొన్ననే చెప్పింది కదా ఓటింగ్ వెళ్ళాలా ఇస్తా అని. అమ్మ మళ్ళా కొత్త అక్కడ కడుతున్నాం, ఎట్లా ఇస్తాం అన్నారు. చాలు అంతేనే మాకు. పింఛన్ 4000 వస్తుంది, పింఛన్ 4000 వస్తుంది బిడ్డ. రెండే ఇస్తుండ్రు కదా. ఇప్పుడు వేస్తే ఈ నెలకి చూడాలి. ఇది గెలిస్తేనే ఇస్తారు. అట్లా ఇది గెలలేదు, వేయలేదు కదా. ఇంకా మళ్ళీ ఇంత జల్లి ఎట్లా ఇస్తారు? గెలిచినప్పుడు ఇస్తారు. ముందు గెలిచిరు కదా, మొన్న గెలిచిరు, గవర్నమెంట్ వాళ్ళే వచ్చిరు కదా, మళ్ళీ గెలిచి ఇస్తాను కరెక్ట్ కాదు కదా. అంటే నాకు ఎన్ని దినాలతోనే వస్తున్నా బిడ్డ. అంటే నేను 30-40 ఏళ్ళతోనే నాకు వస్తుంది. 50 వచ్చింది నాకు అప్పుడుతోని. ఇప్పుడు 2000 వేసింది. నెల పింఛన్ కూడా ఎగరగొట్టిరంట కదా, నిజమేనా? ఏమో సార్, ఏం నాకు 3 నెలలు తీయాలి బిడ్డ. జర చెప్పుండండి కాలు మొక్క. ఎందుకంటే జర మా పిల్లలు తీసుకోపోయి, మా బావ పిల్లలు ఊర్లో అది జత్రాలు ఉంటాయి కదా, జర జత్రాలు తిరిగి వచ్చినాం. వాళ్ళు తీసుకుపోయి ముసలోడు పోయినోడు ఏం చేయాలి. 2 సార్లు 3 మహిళ అయింది ముసలోడు. ఇప్పుడు 3 నెలలు పెంచి ఇవ్వాలి నాకు. ఇవ్వాలి. ఇప్పుడు మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ ఏదొస్తే చేకూర్తొస్తే, కారు గుర్తొస్తే, పువ్వు గుర్తొస్తే. మాకు బిడ్డలు ఉన్నాయి, 2 అన్నకు బిడ్డలు. 2 చూస్తే పానం పోయిన అట్లా ఉంటాయి బిడ్డ. మా అన్న బిడ్డలకి వస్తులేదు పింఛం. ఒక ఆమెకు ఆపరేషన్ చేపిస్తా అన్నాను. మహేందర్ అన్న చేస్తా అన్నారు. పాపం చేపిస్తే చాలు, వాళ్ళు కడుపు చల్లగాని. మా పెద్ద పిల్లకి అట్లా ఉన్నది, చిన్న పిల్లగితో జ్వరంతో తక్కువ అవుతలేదు బిడ్డ. బొక్క ఉన్నాయి, చూస్తే మీరు పరేషాన్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తాం అమ్మా? వికలాంగులు ఏదన్నా లోపం ఉందా? ఏం నొప్పులే ఉన్నాయి సార్. అది ఏం చేయాలి బిడ్డ? రాలేదు బిడ్డ. మీ కాలు మొత్తం అయిపోయింది. జర నువ్వు చూస్తే లోపట పోయి చూడు జర. లోపట పోయి మాట్లాడితే జర. నేనా అమ్మాయి అంటే ఇప్పుడు ఒక అమ్మ పెద్ద ఆమె ఏమో 50 నడుస్తుంది. ఒక అమ్మ చిన్న ఆమె. నేను ఇంత పిల్లకి నేను తీసుకొని రాసుకున్న పిల్లకి. ఆ పిల్ల ఉండేలే నా దగ్గర. ఇప్పుడు ఆ పిల్లకి 30 నడుస్తుంది. పాపం చూస్తే బొక్కలయ్యా, పానం పోతుంది బిడ్డ. ఏం చేస్తారు? చాలా గరీబులు ఉన్నాయి. 2 ఒక అన్న పెళ్ళి అయింది. ఒక అన్న అంటే తమ్ముడే కావాలి. బిడ్డలు పెద్దలు ఉన్నాయి, తమ్ముళ్ళు చిన్నలు అనుకో. ఒక పెద్ద కొడుకుకి పిల్లలు 3 అయితే, ఒక పిల్లకి మొన్ననే పెళ్లి చేసింది. ఒక పిల్లగాడు అట్లనే ఉన్నది. ఆమెకు దొరికింది, డబల్ రూమ్ దొరికింది ఆమెకు. వచ్చింది ఆమెకు.
పించి మోస్తలేదు బిడ్డ పాపం ఇద్దరు చూస్తే మీరు కళ్ళల్లో నీళ్ళు వస్తుంది మంచిగా ఏం చేస్తాం. చూసుకున్నట్లయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇద్దరు వికలాంగులు ఇట్లా కూడా ఉన్నారంట. కాకపోతే వాళ్ళకి పింఛన్ ఏం రావట్లేదంట. డబుల్ బెడ్రూమ్ ఇచ్చేప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీలో చాలా ఇబ్బంది అయితే ఉన్నదని చెప్తా ఉన్నది. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అయితే స్పందిస్తారని కోరుకుంటూ కెమెరామెన్ సుజిత్తో మీ